విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్లోని కార్మిక నగర్ చెరువు కబ్జాపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తీవ్రంగా స్పందించారు. 99 టీవీలో ప్రసారమైన కథనానికి స్పందించిన ఆయన కబ్జాల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలి అంటూ జిల్లా కలెక్టర్కు వాట్సాప్ ద్వారా పంపిన సమాచారాన్ని మీడియా సమావేశంలో బహిర్గతం చేశారు. ఎమ్మెల్యే చొరవతో అధికారులు రంగంలోకి దిగడంతో కబ్జాదారుల్లో వణుకు మొదలైంది. ఈ భూ కబ్జా వ్యవహారంపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో స్వయంగా మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మరి గత కొంతకాలంగా ముందు విజయవాడలో రౌడీ షీటర్ సాయి కృష్ణ అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టి కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మండిపడ్డారు. సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జడశ్రవణ్, ప్రశ్నారావణ్, ప్రకాష్ రాజులకు జగన్ నివాసం నుండే నిధులు అందుతున్నాయని ఆరోపించారు. పోలీసుల విచారణలో త్వరలోనే పూర్తి నిజాలు బయటకొస్తాయి అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఒకే వర్గానికి పరిమితం చేసేలా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఆయన కుల మతాలకు అతీతమైన నాయకుడు అని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరి గత కొంతకాలంగా ముందు విజయవాడలో రౌడీ షీటర్ సాయి కృష్ణ అరెస్ట్ చేస్తే అతను మాయమైతే దాన్ని కాపుల్కి భుజానేసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయించారు. పోలీసు వ్యవస్థ చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారు? ఒక రౌడీ షీటర్ మాయమైతే పోలీసు ఎంక్వైరీ చేయాలి, బాధితుల్ని అరెస్ట్ చేయాలి, తగు చర్యలు తీసుకునే పని ఆ వ్యవస్థది కానీ పవన్ కళ్యాణ్ గారిది కాదు. కులంలో క్రిమినల్స్ ఉన్నా కులం మతాన్ని బట్టి మేము వెళ్ళాం, తప్పు చేసిన వాళ్ళు అనుభవించాల్సిందే అని ఆయన చెప్తే ఈయనకి కులం అంటే లెక్కలేదు, కులం అంటే అభిమానం లేదని చెప్పి కొన్నాళ్ళు తీసుకెళ్లారు. ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కానీ అమరావతిలో కానీ 2-3 మీటింగుల్లో క్లారిటీగా మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అప్పుడు మళ్ళీ ఆ విషయం గమ్మున ఊరుకున్నారు. ఆ విషయంలో గెలవలేకపోయాము, మైలేజ్ రాలేదు అని చెప్పి వెంటనే